రఘు 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 యా సారీ టు ఇంటరప్షన్. ఇప్పుడే అధికారికంగా రాష్ట్రపతి భవన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది, ప్రెస్ కమ్యూనికేషన్. ఆ, మోదీ గారు ఎట్లాగో ప్రధానమంత్రి అనుకోండి, రాజ్నాథ్ సింగ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అమిత్ షా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, నితిన్ ఆ, గడ్కరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, జేపీ నడ్డా గారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కూడా కీలకమైన శాఖలు. అండ్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అగ్రికల్చర్, అండ్ నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్, సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్, మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హెచ్డి కుమారస్వామి. చాలా వరకు ఇందాక మా కృష్ణ చెప్పినవే వస్తున్నాయి, అయితే ఇవి కొన్ని మాత్రమే. హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ హెచ్డి కుమారస్వామి. ఉపయోగించుకుంటే కాస్త సౌత్కి ఉపయోగపడే ఇది మరి ముఖ్యంగా మన విశాఖకు ఉపయోగపడే మనిషి కుమారస్వామి. మరి మన విశాఖను పట్టించుకుంటాడో లేదో నాకు తెలియదు కానీ. తర్వాత పీయూష్ గోయల్ గారు కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అండ్ ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్, జితన్ రామ్ మాంజీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ, రాజీవ్ రంజన్ సింగ్ పంచాయత్ రాజ్, సర్వానంద్ సోనోవాలా మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఇగో ఈయన కూడా మనకు ఉపయోగపడతాడు, మనం వెళ్ళి కూర్చోవాలి రోజు. వీరేంద్ర కుమార్ కదా వీరేంద్ర కుమార్ మినిస్టర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, కింజరాపు రామ్మోహన్ నాయుడు మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ప్రహ్లాద్ జోషి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, జోయల్ ఓరా మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిరాజ్ సింగ్ టెక్స్టైల్స్, అశ్విని వైష్ణవ్ రైల్వేస్. అసలే గల్లంతా అయిపోయినాయి అసలు. అండ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా అశ్విని వైష్ణవి దగ్గరే ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కూడా ఆయన దగ్గరే ఉంది, అశ్విని వైష్ణవి దగ్గరే ఉంది. ఐటీ ఎక్స్పెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఇది కూడా అట్టే ఉంది. జ్యోతిరాదిత్య సింధియా దగ్గర కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఉంది. భూపేంద్ర యాదవ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డెవలప్మెంట్, గజేంద్ర సింగ్ షెకావత్ టూరిజం అండ్ కల్చర్ మారింది. అన్నపూర్ణాదేవి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, కిరణ్ రిజిజు పార్లమెంటరీ అఫైర్స్, హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, మన్సుఖ్ మాండవియా లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ యూత్ అఫైర్స్, కిషన్ రెడ్డి మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్, చిరాగ్ పాస్వాన్ ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్, అండ్ సిఆర్ పాటిల్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి, సిఆర్ పాటిల్. అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ రావ్ ఇంద్రజిత్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్, అండ్ జితేంద్ర సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్జున్ రామ్ మేఘావాల్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్ లా అండ్ జస్టిస్, శ్రీ జాదవ్ ప్రతాపరావు గణపతిరావు మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ దిస్ థింగ్, జయంత్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అండ్ స్టేట్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ జితిన్ ప్రసాద, శ్రీరామ్ యశోనాయక్ అండ్ పంకజ్ చౌదరి, కృష్ణలాల్, రామ్దాస్ అతావాలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానంద్ రాయ్, అనుప్రియ పటేల్, వి సోమనాథ్, చంద్రశేఖర్ పెమ్మసాని మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి వచ్చిందండి మనకు ఆంధ్రప్రదేశ్కి. రూరల్ డెవలప్మెంట్ సహాయ మంత్రి అండ్ కమ్యూనికేషన్స్ కూడా సహాయ మంత్రిగా సంహవ్ కొంత ఇది. తర్వాత శ్రీనివాస్ వర్మ పేరు కూడా ఉంది కదా. బండి సంజయ్ కుమార్ తెలంగాణ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద హోమ్ అఫైర్స్, హోంలో అంటే ఫస్ట్లో కిషన్ రెడ్డి గారికి సహాయ మంత్రి ఇచ్చారు అప్పట్లో, ఇప్పుడు బండి సంజయ్కి మళ్ళీ అది వచ్చింది. అండ్ శ్రీనివాస్ వర్మ ఎస్పి చంద్రశేఖర్, కిషన్లాల్, రామ్నాథ్ అతవాలా, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానంద్ రాయ్.
ఎస్పీ సింగ్ శోభా, బిఎల్ వర్మ, శాంత పెమసాని కాదు, శ్రీనివాస్ వర్మ, పెమసాని చదివాను కదా. సతీష్ చంద్ర దూబే, రణ్వీర్ సింగ్ దుదాస్, సావిత్రి ఠాకూర్, ఏంటి పాపం ఉంది కింద ఉంది. జితిన్ ప్రసాద్, పంకజ్ చౌదరి, దాస్, ఆయన పేరు కనపట్లేదు ఏంటి పాపం. శ్రీనివాస్ వర్మ గారి పేరు కనిపించట్లా. చంద్రశేఖర్, సహాయ మంత్రులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ స్టీల్. అదే హెచ్డి కుమారస్వామికి ఉన్న శాఖలకే అది ఈయనకి సహాయ మంత్రిగా ఇచ్చారు శ్రీనివాస్ వర్మ గారికి. సో ఇవి ఓవరాల్గా వచ్చిన శాఖలు. ఇక మనం ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి తెలంగాణకి ఆంధ్రకి ఉన్న 5గురిలో ఎవరెవరికి ఏ శాఖలు అనేది మనం చూసాం. రైట్ రఘు, మీరు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి.